Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare హాయ్ అండి. ఇదైతే లాంగ్ వీడియో అండి. షార్ట్ వీడియోలో చెప్పాను కదండీ! ఇదైతే స్టార్టింగ్ నుంచండి. ఇస్కాన్ టెంపుల్ గర్భగుడి దగ్గర నుంచి దండం పెట్టుకొని ఒకసారైతే ప్రదక్షిణ చేశామండి. చుట్టూరు ప్లేస్ కూడా చాలా బావుందండి అసలు. చాలా అంటే చాలా బావుంది. ప్రశాంతంగా ఉంది. స్వామి అవతారాలున్నాయి. ఇదంతా గుడి బ్యాక్ అదే బయట అండి. ఇస్కాన్ టెంపుల్ బయటది కూడా తీశాను నేను. స్టార్టింగ్ దగ్గర నుంచి నరసింహస్వామి ఉన్నారు. ఆ తర్వాత నుంచి ఇంకా దారి ఎంట కూడా అవతారాలున్నాయి. స్వామి అవతారాలున్నాయి. పైనుంచి కింద అయితే మెట్లండి. కింద ఏమో మ్యూజియం ఉంది. కింద ఇంకా మొత్తం అదే పార్క్ టైప్ కూర్చోవడానికి అంతా బాగుందండి ప్లేసెస్. ఇదైతే పైన మెట్లకి పైకి వచ్చిన తర్వాత గర్భగుడి దగ్గర నుంచి అనమాట అండి. గర్భగుడి దగ్గర నుంచి ఇలా చుట్టూరు ఉన్న రూట్ అయితే ఇది. ఇది మసకొచ్చేసింది. చూసుకోలేదండి నేను. తర్వాత చూసి మళ్ళీ తీసాను క్లియర్‌గా. ఇదంతా కిందనమాట అండి. అదంతా నేను చూపించినంత కింద. ఇది ప్రదక్షిణం చేస్తాం కదా! ప్రదక్షిణం చేసేదనమాట. ఈ పక్కన కూడా బావుంది. కూర్చోడానికి, రెస్ట్ తీసుకోవడానికి అనుకుంటా అదే కూర్చొని కాసేపు విశ్రాంతి తీసుకుంటారు కదా! అలా అనమాట. చుట్టూరు కూడా స్వామి అవతారాలే ఉన్నాయండి. కానీ బావుంది. దర్శనం బా జరిగింది. హలో నేను వేజీ. ఇదైతే చుట్టూరు ఉన్న అవతారాలండి. స్వామివారు ఎన్ని అవతారాలు అయితే వేసారో అన్ని అవతారాలు కూడా విగ్రహం కింద కట్టించి చుట్టూరు మందిరంలా కట్టారండి. లోపల షాపింగ్ చేయడానికి దేవుడి పుస్తకాలు, భగవద్గీత, రామాయణం బుక్స్ కూడా ఉన్నాయండి లోపల. అండ్ ఒకవైపు ఏమో ప్రసాదం ఇస్తున్నారు. ఒకవైపు ప్రసాదం అని ఇంకొక వైపు అంతా కూడా ఇవి బుక్స్, చైన్లు, మాలలు ఉంటాయి కదండీ! అదే తులసి మాలలు, 108 పూసలు సంథింగ్ ఉంటాయి కదా! కీ చైన్స్ అన్నీ కూడా ఉన్నాయి. కృష్ణుడి విగ్రహాలు కూడా చాలా బాగున్నాయండి. చాలా అంటే నాకైతే బా నచ్చినియి. ఇదంతా కూడా దర్శనానికేననమాట. మొత్తం అదే ప్రదక్షిణం చేస్తాం కదా! ఈ రూట్ అంతా అదేనండి. ఇదంతా బయట వైపు, గుడి బయట వైపు. అదంతా ఎంట్రన్సింగ్ అండి. అదంతా ఎంట్రన్సు. కిందనమాట. కింద ఎంట్రన్స్ చూపిచ్చాను. లాస్ట్ అండ్ ఫైనల్ ఇదే అండి ఇంకా. ఓహ్! సారీ. చూసుకోలేదు. ఇంకొకటుంది. ఇదొక అవతారం. స్వామివారి అవతారాలు. కానీ బావుందండి. చాలా బావుంది. ఉంటారు ఈ గుడిలో కూడా ఫుల్లు నాకు తెలిసి 3కి అలా వస్తారనుకుంటా. చాలా జనం వస్తారు అప్పుడైతే. ఎందుకంటే రథంలో వెళ్తారు కాబట్టి అప్పుడైతే ఉంటారు జనము.
ఇప్పుడైతే కొంచెం ఖాళీగానే ఉంది. ఎళ్లి ప్రశాంతంగా దర్శనం అయితే చేసుకున్నాము. చేసుకొని కాసేపు కూర్చొని అయితే వచ్చేసామండి. ఒక ప్రదక్షిణ చేసాము ఇంకా. లోపల దర్శనం చేసేసుకొని ఎళ్లి ఒక ప్రదక్షిణ చేసేసి వచ్చేసామండి. కింద మ్యూజియం కూడా ఉందండి. భగవద్గీత, రామాయణం కూడా ఉన్నది. పైన భగవద్గీత, కింద రామాయణం మొత్తం మ్యూజియం అనమాట అండి. కట్టారు. మ్యూజియం కూడా కట్టారు. అది కూడా విజిట్ చేయండి. గజస్తంభం అండి. మామూలుగా స్టార్టింగ్ వెళ్ళేటప్పుడే ముందు ముందు మనం దండం పెట్టుకొని గజస్తంభం దగ్గర కదండీ! గజస్తంభం దగ్గర దండం పెట్టుకొని అప్పుడు లోపలికైతే వెళ్తాము. మేము అక్కడి నుంచే కూడా దేవుని దర్శనం చేసుకున్నాం. కనిపించారు స్వామివారైతే. ఇంకైతే దర్శనం చేసేసుకొని ఇంక వెళ్ళిపోయాం. ఇంక ప్రదక్షిణం అయిపోయిన తర్వాత వచ్చేసామండి. యాక్చువల్‌గా అక్కడి నుంచి తీశాను. దేవుడు లోపల ఫోటో కనిపిస్తారేమో అని చెప్పి తీద్దామని ట్రై చేశాను గానీ, నాకు సరిగ్గా రాలేదు. సో, అందుకే తీయలేదండి నేను. మేము దర్శనం చేసుకున్నప్పుడైతే కనిపించారు స్వామి. ఫోటో తీద్దామనేటప్పటికి అంటే కొంచెం జనం కూడా వచ్చారనమాట. సో, అందుకని నాకు సరిగ్గా కుదరలేదు. ఇది మ్యూజియం అండి. ఆల్రెడీ షార్ట్ వీడియోలో కూడా పెట్టాను. కానీ ఎవరైనా వెళ్ళిన వాళ్ళుంటే గనక కంపల్సరీగా విజిట్ చేయండి. స్వామివారికి జరిగింది. దర్శనం కూడా చాలా జరిగింది. అంతా బావుంది. టికెట్ ఎంతో కదండీ! 20 రూపీసే మ్యూజియం టికెట్ అయితే. అండ్ బుక్స్ కూడా ఉన్నాయి. పైన భగవద్గీత, రామాయణం బుక్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. మీకెవరికైనా కావాలన్నా కూడా తీసుకోండి. బయట మేము వచ్చేసేటప్పుడైతే బయట రంగోలి ఏస్తున్నారు. సాయంత్రం రథం లాగుతారు కదా! సో, రంగోలి కూడా అందరూ చాలా ఏశారు. బాగున్నాయని చెప్పి నేనైతే రంగోలీస్ తీసానండి. యాక్చువల్లీ వాళ్ళు పర్మిషన్ తీసుకోలేదు. వేస్తున్నారని చెప్పి తీసుకున్నాను. ప్లస్ రంగోలీకి ఏసినందుకు తీసుకోగలదు కానీ వాళ్ళు చాలా కష్టపడి వేశారు కదండీ! సో, అడిగి తీసుకుందాం అనుకున్నాను. ఇంకా వస్తూ తీసాననమాట. నాకైతే ముగ్గులు కూడా నచ్చినాయండి. చాలా వేశారు. అందరూ వేశారు. అక్కడున్న కొంతమంది అయితే రంగోలీ ముగ్గు అది వేసేసి అందులో రంగులైతే వేశారు. వేశారు. 3కి రథయాత్ర స్టార్ట్ అండి. ఎవరు మిస్ అవ్వకండి. అందరూ వెళ్ళండి. ఎవరు మిస్ అవ్వకండి. అందరూ వెళ్ళండి. ఈ వీడియో 3 ఎవరైనా చూస్తే తప్పకుండా అందరూ వెళ్ళండి. మిస్ అయిన వాళ్ళైతే మామూలుగా దర్శనం కూడా చేసుకోండి. వెళ్ళి ఇస్కాన్ టెంపుల్ దగ్గర కృష్ణుడు చాలా అంటే చాలా బాగుంటాడు. చాలా ప్రశాంతంగా కూడా ఉంటది. ఐ మీన్ నాకు తెలిసి అయితే చాలా ప్రశాంతంగా దర్శనం జరుగుతుంది.